Hello students, a good day to everyone. చూడండి అన్న, మనం లాస్ట్ క్లాస్లో క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్లో ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చెప్పుకున్నాం అన్న. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తర్వాత బ్రిక్స్ ఏంటంటే థర్డ్ క్లాస్ బ్రిక్స్. థర్డ్ క్లాస్ బ్రిక్స్ అంటే ఏంటంటే చూడండి, దీస్ ఆర్ హైలీ ఇర్రెగ్యులర్ ఇన్ షేప్, సైజ్ అండ్ కలర్ and have significant cracks, distortions and other defects. అంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ అనేటివి ఫస్ట్ రెగ్యులర్ షేప్లో ఉంటాయి ఆర్ పర్ఫెక్ట్ షేప్లో ఉంటాయి. సెకండ్ క్లాస్ బ్రిక్స్ అనేటివి వాటికన్నా కొద్దిగా డిస్టార్ట్ అయి ఉంటాయి. ఓకేనా. థర్డ్ క్లాస్ బ్రిక్స్ అంటే ఏంటంటే ఇవి పూర్తిగా ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ బ్రిక్స్ అనేటివి పూర్తిగా ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉన్నాయి. ఈ విధంగా ఉంటాయి థర్డ్ క్లాస్ బ్రిక్స్ అంటే. ఈ థర్డ్ క్లాస్ బ్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే ఇవి దే ఆర్ సాఫ్ట్ అండ్ లైట్ కలర్డ్, ప్రొడ్యూసింగ్ ఏ డల్ సౌండ్ వెన్ స్ట్రక్ అగైనెస్ట్ ఈచ్ అదర్. చూడండి అన్న, ఈ థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేటివి లైట్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ బ్రిక్స్లో చెప్పుకున్నాం, రెండు ఫస్ట్ క్లాస్ ఇటుకలు ఒకదాన్ని ఒకటి స్ట్రక్ అయిందనుకో, ఆరు ఒకదాన్ని ఒకటి కొట్టినప్పుడు మనకు క్లియర్ మెటాలిక్ సౌండ్ అనేది రావాలి అని చెప్పినాం. ఓకేనా. అప్పుడు మాత్రమే దాన్ని ఫస్ట్ క్లాస్ బ్రిక్ అంటామని చెప్పినాం. కానీ థర్డ్ క్లాస్ బ్రిక్లో ఏమవుతుంది, రెండు థర్డ్ క్లాస్ బ్రిక్స్ స్ట్రక్ చేసినామనుకో మనకు డల్ సౌండ్ వస్తుంది. డల్ సౌండ్ అంటే మనకు సౌండ్ అనేది మెటాలిక్ సౌండ్ కాకుండా ప్లెయిన్ సౌండ్ వస్తుంది. ఓకేనా, దాన్నే డల్ సౌండ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్లాస్ బ్రిక్స్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ ఎంత అంటే 25% నాన్న, 25%. ఫస్ట్ క్లాస్ బ్రిక్స్కి ఎంత, ఫస్ట్ క్లాస్ బ్రిక్ అయితే 12 to 15%, సెకండ్ క్లాస్ బ్రిక్ అయితే 16 to 20%, థర్డ్ క్లాస్ బ్రిక్స్ అయితే 25%. ఓకేనా. ఇది థర్డ్ క్లాస్ బ్రిక్స్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. ఓకే. ఈ థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేవి ఎక్కడ వాడతారంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ బిల్డింగ్ టెంపరీ స్ట్రక్చర్స్. ఏవైనా టెంపరీ స్ట్రక్చర్స్ కట్టడానికి ఈ థర్డ్ క్లాస్ బ్రిక్స్ అనేటివి వాడతారు. టెంపరీ స్ట్రక్చర్స్ అంటే అవి పర్మనెంట్గా ఉండడానికి కాదు నాన్న. అవి ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఇసుక కానీ మట్టిని కానీ సపోర్ట్ చేయడానికి కానీ ఇట్లా యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్. ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అంటే ఏంటంటే ఇవి పూర్తిగా ఈ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అనేటివి పూర్తిగా కాలిపోయి ఉంటాయి, లేదా అసలు కాలిపోకుండా ఉంటాయి. అంటే ఇవి ఓవర్ బంట్ కన్నా ఉంటాయి, లేదా అండర్ బంట్ కన్నా ఉంటాయి. ఓకేనా. అటువంటి బ్రిక్స్ని ఏమంటామంటే ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అంటాం. ఓకే. చూడండి, దీస్ ఆర్ ఓవర్ బంట్ ఆర్ అండర్ బంట్ అండ్ హ్యావ్ పూర్ క్వాలిటీ. ఓకేనా. ఇవి అట్లా పూర్తిగా కాలు ఉంటాయి, లేదంటే కాలకుండా అన్నా ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా ఉండడం వల్ల వీటికి క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది నాన్న. ఓకేనా. అసలు ఇవి కన్స్ట్రక్షన్లో జనరల్గా చెప్పాలంటే ఇటువంటి బ్రిక్స్ కన్స్ట్రక్షన్లో వాడరు. కన్స్ట్రక్షన్ అంటే కట్టడంలో వాడరు, అంటే కట్టుబడిలో వాడరు. ఇవి ఎక్కడ వాడతారంటే ఫౌండేషన్లో కంకర్లాగా అట్లా యూజ్ చేస్తారు. ఓకేనా. చూడండి, they are badly distorted in shape and size and are brittle in nature. Brittle అంటే ఏంటంటే ఏదన్నా లోడ్ పడినప్పుడు వితౌట్ ఎనీ సిగ్నిఫికెంట్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా. బ్రిటిల్ అంటే జస్ట్ లైక్ గ్లాస్ అన్నమాట. గ్లాస్ మీద చూడండి, మనం ఒక చిన్న గులకరాయి కొట్టినా కూడా గ్లాస్ అనేది పగిలిపోతుంది. గ్లాస్ అనేది బ్రిటిల్ మెటీరియల్. ఓకేనా. ఈ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అనేటివి అసలు బ్యాడ్లీ డిస్టార్ట్ అయి ఉంటాయి, అంటే అసలు ఎటువంటి షేప్ ఉండవు, ఏమి ఉండవు అనమాట. ఇవి ఓవర్ బంట్ అన్నా ఉంటాయి, అండర్ బంట్ అన్నా ఉంటాయి. ఓకేనా. ఇవి జనరల్గా ఎక్కడ వాడతారంటే ది బెలాస్ట్ ఆఫ్ సచ్ బ్రిక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫౌండేషన్ అండ్ ఫ్లోర్స్ ఇన్ లైమ్ కాంక్రీట్ అండ్ రోడ్ మెటల్. అంటే ఏంటంటే ఇవి ఈ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ యొక్క ముక్కలు ఉంటాయి కదా, ఇటుక ముక్కలు. ఓకేనా. ఈ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ యొక్క ఇటుక ముక్కల్ని ఫౌండేషన్లో బెడ్గా గానా వాడతారు, లేదంటే ఏదన్నా రోడ్లో
రోడ్డు వేసేటప్పుడు ముందు ఏం వేస్తారు? మెటల్ రోడ్డు వేస్తారు. మెటల్ రోడ్డు వేసి దాని మీద తార్ రోడ్డు వేస్తారు. మెటల్ రోడ్ని బాగా ర్యామింగ్ చేసి దాని మీద అంటే అదే మెటల్ రోడ్డుకి ఫౌండేషన్ వేస్తారు కదా, ఆ ఫౌండేషన్లో కూడా ఈ 4th క్లాస్ బ్రిక్స్ అనేటివి వాడతారు. ఇవి నాన్న వీటి పర్పస్, 4th క్లాస్ బ్రిక్స్ యొక్క పర్పస్. నెక్స్ట్ చూడండి నాన్న, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్. అంటే ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఇవి బీటెక్ వాళ్ళకి కానీ డిప్లొమా వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్ అంటే ఒక మంచి ఇటుకకు ఉండవలసిన లక్షణాలు అనేటివి ఏంటివి? ఒక మంచి ఇటుకకు ఉండవలసిన లక్షణాలు ఏంటివి అని దాని అర్థం. మనము ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ క్లాస్ బ్రిక్స్కు ఏ లక్షణాలు అయితే ఉంటాయో అటువంటి లక్షణాలు ఉన్న ఇటుకనే ఏమంటామంటే గుడ్ బ్రిక్ అంటాం. అటువంటి లక్షణాలు అంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్స్కి ఏ ప్రాపర్టీస్ ఆర్ ఏ క్యారెక్టరిస్టిక్స్ అయితే ఉంటాయో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న బ్రిక్ని గుడ్ బ్రిక్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ క్లాస్ బ్రిక్కు ఏమని చెప్పుకున్నాము? ఫస్ట్ క్లాస్ బ్రిక్ దాని వాటర్ అబ్జర్ప్షన్ వచ్చి 12 to 15%. నెక్స్ట్ దాని క్రషింగ్ స్ట్రెంత్ ఎంత? నాట్ లెస్ దెన్ 10 Newton/mm². అంటే 10 Newton/mm² లోడ్ కంటే ఎక్కువ అది బేర్ చేయగలగాల. ఇదొకటి. నెక్స్ట్ 2 ఇటుకలు అనేటివి ఒకదాన్నొకటి స్ట్రక్ చేసినప్పుడు ఒకదాన్నొకటి బీట్ చేసినప్పుడు ఏమవుతాయి? ఇవి మెటాలిక్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. మెటాలిక్ రింగింగ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, మెటాలిక్ రింగింగ్ సౌండ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ బ్రిక్ అనే వాటికి యూనిఫామ్ షేప్ ఉండాలి. యూనిఫామ్ షేప్ అండ్ కార్నర్స్ అనేటివి షార్ప్గా ఉండాలి. ఇవేనా ఫస్ట్ క్లాస్ బ్రిక్స్ యొక్క ప్రాపర్టీస్? ఓకేనా? ఈ ప్రాపర్టీస్ ఏ బ్రిక్ అయితే ఉంటాయో ఆ బ్రిక్ని గుడ్ బ్రిక్ అంటారు. ఓకేనా? అర్థమైంది నాన్న? ఈ గుడ్ బ్రిక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్నే మనం ఇప్పుడు చదువుకున్నాం. చూడండి, ది ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ మేకింగ్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ బ్రిక్ ఫర్ ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ వర్క్స్. చూడండి నాన్న, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ వర్క్స్. ఎక్కడైతే చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేటివి కడతా ఉంటారో అక్కడ మనము మంచి ఇటుకలు అనేటివి వాడాలి. ఓకేనా? అంతేనన్న? మంచి క్వాలిటీ ఇటుకలు వాడకపోయినామనుకో ఆ స్ట్రక్చర్ అనేది డిటోరియేట్ అయిపోతుంది. అంటే భిన్న పాడైపోతుంది. అర్థమైందా? ఫస్ట్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్స్లో ఫస్ట్ది వచ్చి అపియరెన్స్. అంటే ఒక మంచి ఇటుక అనేది దాని అపియరెన్స్ అనేది ఎలా ఉండాలంటే, ఓకే, దాని అపియరెన్స్ అనేది ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఒక అందమైన అబ్బాయి ఆర్ అమ్మాయి ఎలా ఉండాలి అనేది ఒక్కొక్కరికి ఒక ఊహ అనేది ఉంటుంది. ఎలా ఉండాలి? ఫస్ట్ అమ్మాయి క్వాలిటీ అనేది ఎలా చెప్తారో మనం చూడడంలోనే తెలిసిపోతుంది. అర్థమైందా? అదేవిధంగానే ఒక ఇటుక అనేది మంచి ఇటుక కాదా అనేది దాన్ని చూస్తానే తెలిసిపోతుంది. ఓకేనా? కాబట్టి అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, ఏ గుడ్ బ్రిక్ షుడ్ పొసెస్ పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఫేసెస్ విత్ షార్ప్ అండ్ స్ట్రాంగ్ ఎడ్జెస్. అంటే ఒక బ్రిక్కు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్, అంటే ఒక గుడ్ బ్రిక్కు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఫేసెస్ ఉండాలి, విత్ షార్ప్ ఎడ్జెస్ ఉండాలి. ఎడ్జెస్ అనేటివి షార్ప్గా ఉండాలి. పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఫేస్ అనేది ఉండాలి. ఓకేనా? రెక్టాంగిల్ ఫేస్లో పర్ఫెక్ట్ అనమాట. అంటే ఒక సైడు ఒక రెక్టాంగిల్ ఫేస్ ఉండి ఇంకొక రెక్టాంగిల్ ఫేస్. ఇది చూడండి, ఇటు సైడ్ తక్కువ లెంత్ ఉన్నది, ఇటు సైడ్ ఎక్కువ లెంత్ ఉన్నది. ఓకేనా? ఇవి పర్ఫెక్ట్ కాదనమాట. ఎప్పుడు కూడా ఒక మంచి ఇటుక అనేది పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్
దే షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ క్రాక్స్, ఫ్లాస్, నోడ్యూల్స్ ఆఫ్ లైమ్. ఇట్ షుడ్ హ్యావ్ యూనిఫామ్ రెడ్ కలర్. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఒక మంచి ఇటుక అనేది ఆ ఇటుకలో ఎప్పుడు కూడా క్రాక్స్ అనేటివి ఉండకూడదు, ఫ్లాస్ అనేటివి ఉండకూడదు. నోడ్యూల్స్ ఆఫ్ లైమ్ అంటే చిన్న చిన్న సున్నపు గుళికలు అనేటివి ఉండకూడదు, స్టోన్ పెబ్బెల్స్ అనేటివి ఉండకూడదు, చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉండకూడదు. ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అంటే గడ్డి కానీ, ఓకేనా, చిన్న చిన్న మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ ఇలాంటివి కూడా ఏవి ఉండకూడదు. ఓకేనా. ఇట్ షుడ్ హ్యావ్ యూనిఫామ్ రెడ్ కలర్. ఒక మంచి ఇటుక అనేది ఎప్పుడు కూడా యూనిఫామ్ రెడ్ కలర్లో ఉండాలి. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ అపియరెన్స్ ఆఫ్ ఏ గుడ్ బ్రిక్. ఓకే. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చి హార్డ్నెస్ అంటే ఏంటంటే, ఇది ఆల్రెడీ మనము ఫస్ట్ క్లాస్ బ్రిక్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము, ఒక ఇటుక పైన మన ఫింగర్ నెయిల్తో స్క్రాచ్ చేసినప్పుడు ఎటువంటి మార్క్ అనేది ఆ ఇటుక మీద ఉండకూడదు. అప్పుడు మాత్రమే దాన్ని హార్డ్ బ్రిక్ అనేది అంటాము. చూడండి, ఏ గుడ్ బ్రిక్ షుడ్ బి సఫిషియెంట్లీ హార్డ్ వెన్ టెస్టెడ్ బై ఏ ఫింగర్ నెయిల్. ఓకే. ఒక మంచి ఇటుక అనేది సఫిషియెంట్ హార్డ్గా ఉండాలి, అంటే దానికి కావాల్సిన స్ట్రెంత్ అనేది ఉండాలి. ఎప్పుడు మనము ఫింగర్ నెయిల్ టెస్ట్ చేసినప్పుడు సఫిషియెంట్ హార్డ్గా ఉండాలి. ఓకేనా. నో మార్క్ షుడ్ బి లెఫ్ట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రిక్ వెన్ స్క్రాచ్డ్ విత్ నెయిల్. మనము ఫింగర్ నెయిల్తో స్క్రాచ్ చేసినప్పుడు ఎటువంటి మార్క్ అనేది పడకూడదు. నో మార్క్ షుడ్ బి లెఫ్ట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ద బ్రిక్. మనం ఫింగర్తో స్క్రాచ్ చేసినప్పుడు ఎటువంటి మార్క్ అనేది పడకూడదు. ఓకేనా. నెక్స్ట్ స్ట్రెంగ్త్. దిస్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ బ్రిక్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏ గుడ్ బ్రిక్ షుడ్ బి స్ట్రాంగ్ టు రిసీవ్ ద రిక్వైర్డ్ లోడ్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి ఇటుక అనేది దాని మీద ఎంత లోడ్ వచ్చినా కూడా అది తట్టుకోగలగాలి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ స్ట్రెంగ్త్ అనేది ఒక్కొక్క ఇటుక్కు ఒక్కొక్క విధంగా ఉంటుంది. జనరల్గా ఆర్డినరీ బ్రిక్కు 3.5 Nm/mm². ఈ స్ట్రెంత్ ఉంటుంది నాన్న. దీన్ని మనము ఏమంటామంటే థర్డ్ క్లాస్ బ్రిక్ అంటాం. ఇది మనం థర్డ్ క్లాస్ బ్రిక్లో చెప్పుకోలేదు. యాక్చువల్గా క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ థర్డ్ క్లాస్ బ్రిక్ మనం చెప్పుకోలేదు, ఎందుకంటే ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ డిస్కస్ చేయలేదు నాన్న. ఓకేనా. థర్డ్ క్లాస్ బ్రిక్ యొక్క క్రషింగ్ స్ట్రెంత్ ఎంత ఉంటుందంటే 3.5 Nm/mm². ఓకే. ఫస్ట్ క్లాస్ బ్రిక్ ఎంత ఉంటుంది, నాట్ లెస్ దెన్ 10 Nm/mm². సెకండ్ క్లాస్ బ్రిక్ ఎంత ఉంటుంది, 7 Nm/mm². అదే థర్డ్ క్లాస్ బ్రిక్ ఎంత ఉంటుంది, 3.5 Nm/mm². ఓకేనా. నెక్స్ట్ 7 న్యూటన్ నుంచి 14 Nm/mm² ఉన్న ఇటుకలను ఏమంటారంటే సుపీరియర్ బ్రిక్స్ అంటాం నాన్న. ఓకే. అంటే స్ట్రెంత్ పారామీటర్లో 3.5 Nm² ఉండిందనుకో, ఆర్ 35 kg/cm² ఉండిందనుకో, దాన్ని ఆర్డినరీ బ్రిక్ ఆర్ థర్డ్ క్లాస్ బ్రిక్ అంటాం. లేదా 7 Nm/mm² టు 14 Nm/mm² స్ట్రెంత్ ఉంటే వాటిని సుపీరియర్ బ్రిక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న, చూడండి, ఒక ఇటుక అనేది మనము 1.2 మీటర్ హైట్, అంటే ఇది గ్రౌండ్ లెవెల్ అనుకోండి. ఓకే. గ్రౌండ్ లెవెల్ నుంచి 1.2 మీటర్ హైట్ నుంచి మనం ఇటుక అనేది ఎడ్జెస్ మీద ఏడ్చినప్పుడు, ఓకేనా, ఫ్లాట్గా కాదు నాన్న, ఇటుక యొక్క ఎడ్జెస్ మీద వేసినప్పుడు ఆ ఇటుక అనేది విరగకూడదు. ఓకేనా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ షుడ్ నాట్ బ్రేక్ వెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఆన్ గ్రౌండ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 1.2 మీటర్ ఆన్ ఎడ్జ్ నాన్న. ఫ్లాట్గా కాదు, సర్ఫేస్ మీద కాదు నాన్న. సర్ఫేస్ మీద అంటే ఇలా వేయడం కాదు, సర్ఫేస్ మీదగా కాదు, ఎడ్జెస్ మీద వేయడం. ఓకే. ఎడ్జెస్ మీద గ్రౌండ్ పైన 1.2 మీటర్ హైట్ నుంచి వేస్తే
అప్పుడు ఆ ఇటుక అనేది పగలకుండా ఉండిందనుకో, అప్పుడు దాన్ని గుడ్ బ్రిక్ అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ స్ట్రెంత్ పారామీటర్. ఓకే, నెక్స్ట్ చూడన్నా. నెక్స్ట్ సౌండ్నెస్. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, ఏ గుడ్ బ్రిక్ షుడ్ గివ్ మెటాలిక్ రింగింగ్ సౌండ్ వెన్ 2 bricks ఆర్ స్ట్రక్ విత్ ఈచ్ అదర్ వితౌట్ ఎనీ డ్యామేజ్. అంటే 2 ఇటుకలు అనేటివి ఒకదాన్నొకటి కొట్టుకున్నప్పుడు ఆర్ ఒకదాన్నొకటి స్ట్రక్ అయినప్పుడు మనకు క్లియర్ మెటాలిక్ రింగింగ్ సౌండ్ రావాలి, వితౌట్ ఎనీ డ్యామేజ్. ఈ 2 ఇటుకలు కొట్టినప్పుడు ఏమవ్వాలి? రింగింగ్ సౌండ్ రావాలి, కానీ పగిలిపోకూడదు. ఓకేనా? వితౌట్ ఎనీ డ్యామేజ్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ సౌండ్నెస్ ప్రాపర్టీ. నెక్స్ట్ స్ట్రక్చర్. అంటే ఒక గుడ్ బ్రిక్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలంటే, ఏ గుడ్ బ్రిక్ షుడ్ హ్యావ్ కాంపాక్ట్ అండ్ యూనిఫామ్ స్ట్రక్చర్. ఒక మంచి ఇటుక స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే కాంపాక్ట్గా ఉండాలి. కాంపాక్ట్గా అంటే ఎవ్రీ బ్రిక్లో ఉన్న ఎవ్రీ మాలిక్యూల్ అనేది ఒకదాన్నొకటి బాగా టైట్గా ఫిక్స్ అయి ఉండాలి. ఓకేనా? మాలిక్యూల్స్ అనేటివి బాగా ఇంటర్నల్ బాండింగ్ అనేది గట్టిగా ఉండాలి, అంటే కాంపాక్ట్గా ఉండాలి నాన్న. ఓకేనా? ఇట్ షుడ్ కంటైన్ హోమోజీనియస్ పార్టికల్స్ ఆఫ్ బ్రిక్ ఎర్త్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి. హోమోజీనియస్ పార్టికల్స్ అంటే మనము ఇటుకలు తయారు చేసుకోవడానికి తీసుకునే మట్టి, తయారు చేయడానికి తీసుకునే మట్టి అనేది హోమోజీనియస్గా ఉండాలి. హోమోజీనియస్గా అంటే ఈ మట్టిలో ఉన్న ఎవ్రీ పార్టికల్ కూడా సేమ్గా ఉండాలి. ఓకేనా? అంటే ఇప్పుడు మనం క్లే తీసుకున్నాం అనుకో, మనం క్లే తీసుకుంటే ఆ మొత్తం మెటీరియల్ పార్టికల్స్ అనేటివన్నీ కూడా క్లే మెటీరియల్సే ఉండాలి. ఓకేనా? దీంట్లో మరి శాండ్ వచ్చి కలసకూడదు. ఓకేనా? రెడ్ శాండ్ వచ్చి కలసకూడదు, లాటరైట్ సాయిల్ వచ్చి కలసకూడదు. క్లే తీసుకుంటే క్లేనే ఉండాలి, అంటే హోమోజీనియస్గానే ఉండాలి. హోమోజీనియస్ అంటే సేమ్ అని. ఓకేనా? అది దాని అర్థం. ఓకే, అప్పుడు మాత్రమే మనకు బ్రిక్ అనేది మనకు కావలసిన స్ట్రెంత్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇట్ షుడ్ నాట్ షో ఫిష్యూర్స్, హోల్స్, గ్రిట్స్ ఆర్ లంప్స్ ఆఫ్ లైమ్ ఆన్ ఫ్రాక్చర్డ్ సర్ఫేస్. ఓకే, అంటే ఇటుక మీద ఎప్పుడు కూడా ఇటువంటి ఫిష్యూర్ అంటే క్రాక్స్ అనమాట. క్రాక్స్ ఉండకూడదు, హోల్స్ ఉండకూడదు. గ్రిట్ అంటే ఏంటంటే వేస్ట్ నాన్న, మట్టి యొక్క వేస్ట్ అనమాట, అది ఉండకూడదు. లేదా లంప్స్ ఆఫ్ లైమ్ అంటే సున్నపు గుళికలు అనేటివి కూడా ఉండకూడదు. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే, నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే నాన్న, పొరాసిటీ ఆర్ వాటర్ అబ్జార్ప్షన్. పొరాసిటీ అంటే ఏంటంటే నాన్న, వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని ఏమంటారంటే పొరాసిటీ అంటారు. వాటర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని పొరాసిటీ అంటారు. ఓకే, ఇది కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ బ్రిక్లో చెప్పుకున్నాం. ఫస్ట్ క్లాస్ బ్రిక్కు ఎంత ఉండాలి నాన్న? ఫస్ట్ క్లాస్ బ్రిక్కు 12 to 15% అనేది వాటర్ అబ్జర్ప్షన్ ఉండాలి. వాటర్ అబ్జర్ప్షన్ అనేది ఈ రేంజ్లో మాత్రమే ఉండాలి, దీనికి మించి ఉండకూడదు. దీనికి తక్కువ ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు, ఎక్కువైతే ఉండకూడదు. ఓకే, ఏ గుడ్ బ్రిక్ షుడ్ బి లెస్ పోరస్, అంటే వాటర్ని తక్కువ అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఓకే, ఎందుకు తక్కువ అబ్జర్వ్ చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, డ్రైగా ఉన్న మెటీరియల్ అనేది ఒక స్ట్రెంత్ ఇస్తుంది, వెట్గా ఉన్న మెటీరియల్ అనేది ఒక స్ట్రెంత్ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సున్నపు రాళ్ళు ఉన్నాయి నా, సున్నం రాళ్ళు అనేటివి డ్రైగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటాయి. ఓకేనా? అదే దాన్ని నీళ్ళలో తడపండి, నీళ్ళలో తడితే ఏమవుతాయి, మొత్తము అంతా లేయర్స్గా పడిపోతుంది, అంటే ఎర్రగా పోతుంది. అంటే స్ట్రాంగ్గా ఉన్న మెటీరియల్ ఆర్ గట్టిగా ఉన్న మెటీరియల్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఓకేనా? అదేవిధంగానే మన బ్రిక్ కూడా ఎప్పుడు కూడా తక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకోగలగాలి. ఓకే, అది ఏ రేంజ్లో ఉండాలంటే, ఇట్ షుడ్ నాట్ అబ్జర్వ్ వాటర్ మోర్ దాన్ 20%
of its dry weight when immersed in cold water for 24 hours. అంటే దీని అర్థం ఏంటంటే మన బ్రిక్ యొక్క వాటర్ అబ్జార్ప్షన్ ఎంత ఉండాలంటే 20% ఉండాలి. ఓకేనా, అంటే దాని డ్రై వెయిట్లో 20% అనా. ఓకే, అంటే ఇప్పుడు ఇటుక అనేది 10 kg ఉందనుకో, దాని వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎంత ఉండాలి? 20%. 20% అంటే 2 kg ఉండాలి. ఓకేనా, ఇది ఇంతకుముందు క్లాసులో వేరే విధంగా చెప్పున్నాను. ఓకే, దాన్ని దీనికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది యాక్చువల్గా అది పాయింట్ అనేది అక్కడ వేరేగా చెప్పినట్టున్నాను. ఓకేనా, దాన్ని కరెక్ట్ చేసుకున్నానా. వాటర్ అబ్జార్ప్షన్ అనేది దాని డ్రై వెయిట్లో ఉండాలి. ఓకే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ అనేది వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అది దాన్ని కరెక్ట్ చేసుకోండి. ఓకే, సారీ. ఇప్పుడు నాన్న దీని వాటర్ అబ్జార్ప్షన్ అనేది 20% ఆఫ్ ఇట్స్ డ్రై వెయిట్ వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ 24 hours. అంటే 24 hours వాటర్లో పెట్టినప్పుడు ఆ బ్రిక్ అనేది 20% ఆఫ్ ఇట్స్ డ్రై వెయిట్లో కంటే ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసుకోకూడదు. ఓకే, ఇంతకుముందు ఎగ్జాంపుల్ ఏం చెప్పున్నానంటే 100 kg నీళ్లు తీసుకునేప్పుడు 20% అంటే 20 kg అని చెప్పినాను. ఓకేనా, అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ కన్నా ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. 10 kg బ్రిక్ అనేది 10 kg డ్రై వెయిట్ ఉన్న బ్రిక్ 2 kg కంటే వాటర్ కంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ డ్యూరబిలిటీ అన్న. డ్యూరబిలిటీ అంటే ఏంటి? మన్నిక అంటే దాని లైఫ్ స్పాన్ అనమాట. రాసుకోండి, లైఫ్ స్పాన్ అంటే దాని జీవితకాలం ఎంత అని. ఇప్పుడు మనకు జీవితకాలం మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఎంత? జనరల్గా 100 years అని చెప్తారు, కానీ ఇప్పుడు ఎవడు కూడా 100 years బతకడంలే, 60-70 సంవత్సరాలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఓకేనా, అదేవిధంగా ఒక ఇటుక అనేది మనకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకేనా, ఎందుకంటే ఇల్లు అనేది రోజు కట్టుకునేది కాదు. ఓకే, జీవితకాలంలో మనిషి అనేవాడు ఇల్లు అనేది వాడి లైఫ్ టైంలో ఒకసారి కట్టుకుంటాడు జనరల్గా. ఓకేనా, అందుకోసం అనేది మనం వాడే మెటీరియల్ అనేవి అన్నీ డ్యూరబుల్గానే ఉండాలా, ఎక్కువ రోజులు వచ్చే విధంగానే ఉండాలా. ఎందుకంటే ఒకసారి కట్టుకునేది కాబట్టి మళ్ళా కట్టలేము. అర్థమైందా? చూడు, డ్యూరబిలిటీలో ఇట్ షుడ్ బి ఏబుల్ టు విత్స్టాండ్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వెదరింగ్ ఏజెంట్స్ లైక్ టెంపరేచర్, రైన్, విండ్, స్నో. అంటే మనం వాడే ఇటుకనేది టెంపరేచర్ని తట్టుకోగలగాలి, వానను తట్టుకోవాలి, గాలిని తట్టుకోవాలి, మంచును తట్టుకోవాలి. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే వెదరింగ్ ఏజెంట్స్ అంటాం. ఓకే, ఈ వెదరింగ్ ఏజెంట్స్ అన్నిటిని తట్టుకొని మన ఇటుక అనేది ఎక్కువ రోజులు దాని లైఫ్ అనేది ఉండాలి. ఓకేనా, అప్పుడు మాత్రమే దాని గుడ్ బ్రిక్ అంటాం. తక్కువ రోజులు వచ్చేపడేది దాని గుడ్ బ్రిక్ ఎందుకంటాము? ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఎఫ్లోరసెన్స్ నాన్న. ఎఫ్లోరసెన్స్ అంటే ఏంటంటే, ఎఫ్లోరసెన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు నార్మల్గా నీడలో ఉన్నారనుకో, నీడలో ఉన్నప్పుడు మీకు చెమటలు అనేటివి పట్టవు. అదే మీరు ఎప్పుడన్నా బాగా ఎక్కువ ఆడుకున్నప్పుడు ఏమవుతాయి, మీకు చెమటలు అనేటివి ఎక్కువ పట్టేస్తాయి. ఎక్కువ పట్టేసినా కూడా మీరు ఆడుకునే ఆనందంలో ఉంటారు కాబట్టి మీకు చెమటలు పట్టేటివి కూడా పెద్దగా అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆ చెమట అనేది లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి మారిపోతుంది. అంటే చెమట అనేది ఆవిరైపోతుంది. ఆవిరైపోయి ఆ చెమటలో ఉండే సాల్ట్స్ ఉంటాయి, లవణాలు. ఓకేనా, అందుకే చెమటలో ఏముంటాయంటే సాల్ట్స్ ఉంటాయి. అందుకే చెమట అనేది ఉప్పగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే లిక్విడ్ స్టేట్ నుంచి వేపర్ స్టేట్కి మారిపోతాయో, అంటే నీటి నుంచి ఆవిరిలాగా మారిపోతాయో, ఆవిరికి మారిపోయినప్పుడు లిక్విడ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అందులో ఉండే సాల్ట్స్ మాత్రము మన బాడీ పైనే ఉంటాయి. ఇవి మీకు ఎక్కడ కనిపిస్తాయంటే, మీరు ఎక్కువగా ఆడుకున్నప్పుడు మీ షర్ట్ పైన అంతా తెల్లగా వైట్ ప్యాచెస్ లాగా ఉంటుంది. అంటే మీ షర్ట్లు ఉప్పురేగినాయరా అంటూ ఉంటారు. ఓకేనా, ఆ ఉప్పురేగడం అంటే దాన్ని ఏమంటారంటే ఎఫ్లోరసెన్స్ అంటారు. అర్థమైందా? దాన్నే ఎఫ్లోరసెన్స్ అంటారు. అర్థమైంది నాన్న? చూడండి, ఈ గుడ్ బ్రిక్ షుడ్ నాట్ కంటైన్ మచ్ ఆల్కలైన్ సాల్ట్స్ విచ్ మే కాజ్ ఎఫ్లోరసెన్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ అండ్ డికే ద బ్రిక్. ఓకేనా,
మనం వాడే బ్రిక్లో ఎప్పుడు కూడా ఆల్కలైన్ సాల్ట్స్ అనేటివి తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉన్నాయనుకో అవి మనము వాటర్ని క్యూరింగ్ చేస్తాం. బ్రిక్కి ప్రతి కన్స్ట్రక్షన్లో క్యూరింగ్ అనేది చేస్తామంటే వాటర్ అనేది పడతాం. ఓకేనా, ఏదైనా స్లాబ్ కానీ గోడలు కానీ కట్టినప్పుడు గోడలకు నీళ్ళు పడతాం కదా, మనం గోడలకు నీళ్ళు పట్టినప్పుడు ఆ ఇటుకలో సాల్ట్స్ అనేటి ఆల్కలైన్ సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి ఆ ఇటుకను దెబ్బతినేస్తాయి. ఓకేనా, జనరల్గా ఎఫ్లోరెసెన్స్ వల్ల స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే ఏముండదు. ఓకేనా, స్ట్రక్చరల్ డ్యామేజ్ అయితే ఉండదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇటుకలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. మేజర్గా ఏంటంటే మనకు చూడడానికి బాగుండదు అనమాట ఎఫ్లోరెసెన్స్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఎఫ్లోరెసెన్స్. మీకు ఎఫ్లోరెసెన్స్ గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కువ ఆడుకున్నప్పుడు మన బాడీస్ పైన చెమట అనేది పడుతుంది. ఆ చెమట అనేది డ్రై అయిపోయి మన షర్ట్ల పైన మన బాడీ పైన వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి. వాటిల్ని ఎఫ్లోరెసెన్స్ అంటాం. ఎలా అయితే మన బాడీ మీద వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయో అదేవిధంగా బ్రిక్స్ పైన కూడా వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి సాల్ట్స్ అనేవి బయటకు వచ్చేసి. ఓకేనా, దాన్నే ఎఫ్లోరెసెన్స్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రెసిస్టెంట్ టు ఫైర్. మనం వాడే ఇటుకలు అనేటివి ఎప్పుడు కూడా రెసిస్టెంట్ టు ఫైర్ ఉండాలి. రెసిస్టెంట్ టు ఫైర్, రెసిస్టెంట్ టు ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదన్నా ఎండ వాన గాలికి తట్టుకోకుండా అగ్గి, ఓకేనా, నిప్పును తట్టుకోకుండా మీ ఇల్లులు కూడా ఆ అగ్గిలో కాలిపోయినాయనుకో, ఆ ఇటుకలు కూడా ఆ నిప్పులో కాలిపోయినాయనుకో, మనం ఇంత ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకోవడం అనేది అసలు వేస్ట్. ఓకేనా, జనరల్గా చెక్కలు వుడ్ అనేవి ఫైర్ రెసిస్టెంట్ కాదు, అవి కాలిపోతాయి. కానీ ఇటుకలు అనేటివి కాలవు. అర్థమైందా? ఈ ఇటుకలు అనేటివి ఎంత టెంపరేచర్ని తట్టుకుంటాయంటే జనరల్గా 1220 డిగ్రీ సెంటీగ్రేడ్ తట్టుకుంటాయి. 1220 డిగ్రీల సెంటీగ్రేడ్ని తట్టుకుంటాయి నాన్న. ఓకే, జనరల్గా వాటర్ అనేది ఎంత టెంపరేచర్లో బాయిల్ అయిపోతుంది? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరనే బాయిల్ అయిపోతుంది. కానీ మన బ్రిక్స్ అనేటివి 1220 డిగ్రీ సెంటీగ్రేడ్ని తట్టుకుంటాయి. ఓకే, చూడండి, ఏ గుడ్ బ్రిక్ షుడ్ హ్యావ్ ఎనఫ్ రెసిస్టెంట్ టు ఫైర్. మనం వాడే బ్రిక్స్ అనేటివి ఫైర్ రెసిస్టెంట్గా ఉండాలి. జనరల్లీ బ్రిక్స్ కెన్ రెసిస్ట్ టెంపరేచర్ అప్ టు 1220 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే జనరల్గా బ్రిక్స్ అనేటివి 1220 డిగ్రీ సెంటీగ్రేడ్ని తట్టుకుంటాయి. ఓకే, బ్రిక్స్ టు బి యూజ్డ్ ఫర్ లైనింగ్ ఆఫ్ ఫర్నాసెస్ షుడ్ బి ఆఫ్ స్పెషల్ క్వాలిటీ. ఏ ఇటుకలైతే ఫర్నాసెస్ అంటే కొలిమిలు, ఓకేనా, కొలిమిల్లో వాడతారో అటువంటి బ్రిక్స్కు స్పెషల్ క్వాలిటీ అనేది ఉండాలి. వీటిని ఏమంటారంటే, ఈ ఫర్నాసెస్లో వాడే బ్రిక్స్ని ఏమంటారంటే రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటారు. రిఫ్రాక్టరీ బ్రిక్స్. ఓకేనా, రిఫ్రాక్టరీ బ్రిక్స్ అంటారు నాన్న. ఇది మీకు ఈ చాప్టర్లో లాస్ట్ కాన్సెప్ట్లో వస్తుంది, అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్. ఓకే, మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాన్న. ఓకే, నా లెక్చర్ అనేది మీకు బాగా అర్థమయ్యి మీకు నచ్చిందనుకో ఒక లైక్ చేయండి, లేదా కామెంట్ రూపంలోనే తెలపండి, సార్ మీ లెక్చర్ అనేది బాగుంది అని. మీరు తెలిపడం వల్ల నాకేమవుతుందంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. తద్వారా నేను నా టీచింగ్ క్యాపబిలిటీ అనేది ఇంకొంచెం